తీసుకున్నా. చదువే ఒక అలవాటులో చదువుతా ఉన్నాను. ఇది కూడా లోక సంబంధమైన ఆ ఇచ్చలు నెరవేర్చుకునే పాపాన్ని ఇంకా చేయడానికి ప్రేరేపించే పుస్తకం అనుకున్నా. కానీ అదేనో నాకు తెలిసిందంటే ఏంటంటే పాపమును పతనం చేసే పుస్తకం ఇది. హల్లెలూయా. పాపపు ఇచ్చలను కోరికలు నాశనము చేసే పుస్తకం ఇది. దేవుని శక్తితో అభిషేకముతో నింపే పుస్తకం ఇది. దేవుని యొక్క ఆత్మతో కృపా వరాలతో ఆత్మ ఫలాలతో నింపే పుస్తకం ఇది. హల్లెలూయా. దేవుని సృష్టికి వచ్చిన అద్భుతాలు, శక్తి, ప్రభావము, మహత్యాల గురించి మనతో పంచుకునే దేవుని గ్రంథం ఇది. ఈ దినం ఈ గ్రంథాన్ని పట్టుకొని మీ మధ్యలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. 27 సంవత్సరాల క్రితం నేను రోడ్డు మీద ఉన్నా. రోడ్డు కానీ ఏదైనా రోడ్డు కాదు, నాకు ఒక మంచి ఇల్లు, అందమైన ఇల్లు. సురేష్ పాల్ గారి తెలుసు. అద్భుతమైన నా వంశంలో, నా తల్లిదండ్రులు, నా బంధువుల్లో, నా స్నేహితుల్లో ఎవరు కట్టలేనంత అద్భుతమైన ఇల్లు కట్టడానికి కొట్టుకొచ్చాను. యేసుపాదాల గారు కూడా వచ్చారు ఓపెనింగ్ చేసేటప్పుడు. ఆర్ఆర్కి ముత్తయ్య గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. అనాథ పిల్లలకి ఒక మంచి కారు, మరి మంచి భార్యను, అందమైన భార్యను, 3 పిల్లల్ని, మంచి పరిచర్యను, రోడ్ల మీద ఒక పిచ్చోడా తిరుగుతున్న నన్ను ఫ్లైట్లో తిప్పుతున్నాడు దేశాలు. దీనికి కారణం ఎవరండి? యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఎంతో అద్భుతంగా. యవనస్తులారా, మీకు ఎంకరేజ్మెంట్ గా మాట్లాడుతున్నా. ప్రభువుని మీ హృదయాల్లో చేర్చుకోండి. ఇదేనో యేసు క్రీస్తు ప్రభువుగా, యేసు క్రీస్తు ప్రభువుగా మీ హృదయాల్లో జన్మిస్తే మీరు ధన్యులు. మీ పిల్లలతో చెప్పండి, మీ పిల్లల ప్రభు దగ్గర నడిపించండి. వారు ప్రభువుని అంగీకరిస్తే క్షమాపణ దొరుకుతుంది, పశ్చాత్తాపం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మవరాలు, ఆత్మ ఫలాలతో నింపబడతారు. ఆ జీవితం మీరు జీవించాలని, ఈ గ్రామం అలాగే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, మరి ఈ యొక్క మరి సంఘ పెద్దలకు, సంఘస్థులకి, గ్రామానికి, అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం.